హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రైతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీ అమలు ప్రక్రియను కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది. ఇందులో భాగంగా తొలి విడతలో 1,00,000 వరకు రుణాలు తీసుకున్న రైతుల అకౌంట్ లో నగదును జమ చేసింది. ఇచ్చినటువంటి హామీ మేరకు ఆగస్టు 15 లోపు 2,00,000 వరకు రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రకటించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇప్పటికే రెండో దశ రుణమాఫీకి కూడా డేట్ ను నిర్ణయించింది. ఈ నెల 30న అయితే రెండో దశ రుణమాఫీని విడుదల చేస్తామని తెలిపింది. రుణమాఫీ తర్వాత ఇప్పుడు అందరి దృష్టి రైతు భరోసా పైన పడింది. ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు బంధు పథకం కింద ఇచ్చేటటువంటి 10,000 రూపాయల పెట్టుబడి సాయాన్ని 15,000కు పెంచి రైతు భరోసా పేరుతో ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇవ్వగా ఇంతవరకు అమలు కాలేదు. ఈ పథకాన్ని అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. మార్గదర్శకాలు ఎలా ఉండాలనేది ఈ బడ్జెట్ సమావేశాల్లో 2 సభల్లో చర్చించనున్నట్టు తెలిపారు. అందరి సభ్యుల అభిప్రాయం తీసుకొని ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. ఆయా నియోజకవర్గాల్లో రైతు భరోసాపై అన్నదాతల నుంచి అభిప్రాయాలు సేకరించినట్టు తెలిపారు. సభల్లో చర్చించి తుది నిర్ణయానికి వచ్చి మార్గదర్శకాలను విడుదల చేసి అమలు చేయనున్నట్టు మంత్రి ప్రకటించారు. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది కాబట్టి ఎంత తొందరగా విడుదల చేస్తే అంత మంచిదని అసెంబ్లీలో కేటీఆర్ తెలపడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.